హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గనా ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీ అంటే ఇష్టం లేని వారు దాదాపు ఉండకపోవచ్చు. సో ఈ విధంగా మనం పన్నీర్ కర్రీ వండి పెట్టామంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసి శుభ్రంగా తినేస్తారండి. సో నేను ఇక్కడ 1/2 kg పన్నీర్ తీసుకున్నాను. ఇలా పన్నీర్ని మనం క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని దీనిలో ఒక మీడియం సైజు టమాటా వేసుకొని దీనిలోనే ఒక చిన్నించి అల్లం ముక్క, ఒక 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6 నుంచి 8 జీడిపప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని వేసి మనకి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం చూసారు కదా, వేగిన తర్వాత ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇప్పుడు మరొకసారి కలుపుకొని మనకి పేస్ట్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ అనేది మనకి కూర నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ కర్రీలో వేసుకోవాలి. సో ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసి ఒకసారి ఈ కూర అంతా పన్నీర్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను ఉంచి ఒక 10 నుంచి 15 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఈ లోపు ఇక్కడ నేను 1/4 కప్పు ఇలా పచ్చి జీడిపప్పుని తీసుకున్నానండి. సో వీటిని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం మూతను తీసి చూస్తే మనకి గ్రేవీ అనేది చిక్కబడుతుందండి. ఈ టైంలో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పక్కన ఉంచిన జీడిపప్పుని ఈ కర్రీలో వేసుకోవాలి. ఇలా జీడిపప్పు అనేది మనం కర్రీ దింపే 5 నిమిషాల ముందు వేసుకోవాలండి. పచ్చి జీడిపప్పు అనేది తొందరగా కుక్ అవుతుంది. మరీ ఎక్కువగా ఉడికిస్తే మనకి జీడిపప్పు అనేది చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. కాబట్టి ఇప్పుడు 5 నిమిషాల ముందు వేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మూతను పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం మూతను తీసి చూసారు కదండి, కర్రీ అనేది గ్రేవీ దగ్గరికి పడింది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, పన్నీర్ కర్రీ జీడిపప్పుతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ విధంగా కానీ వండి పెట్టామంటే పిల్లలు పెద్దలు ప్లేట్లో ముద్ద కూడా వదల్చకుండా తినేస్తారండి. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.